ప్రభువుకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం జూమ్ కొడుకు చేరవచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియచేస్తాను. సమయంలో దైవ గ్రంథంలోంచి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చదువుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచున్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చుమని. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదు ఎట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచూ సంచరించి ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుటని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యములో నుండి ఈ ఉదయకాలం వర్తమానం మనం ధ్యానం చేద్దాం. దావీదు దేవునికి మందిరం కట్టాలని కోరుకుంటున్నాడు. సాధారణంగా మనం కూడా దేవునికి ఏదో చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటాం. దేవునికి ఏదో మనం చేయాలనే ఆశ మనం కలిగి ఉంటాం. కానీ అసలు దేవుడు మన యొద్ద నుండి పుచ్చుకోవాలి. ఫస్ట్ దేవుడు అసలు మన యొద్ద నుండి తీసుకోవాలి. మనం దేవునికి ఇద్దాం అనుకుంటాం, కానీ అసలు దేవుడు మన యొద్ద నుండి పుచ్చుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలాసార్లు నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఈ సంగతి చాలా స్పష్టంగా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం వచనం 6 చూడండి. 7:6. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని అనే మాట ఉంది. ఇచ్చుకోవాలనుకున్నాడు, కానీ ఇచ్చుకోవటం కాదు, పుచ్చుకోవటం ఆయనకి ఇష్టం అవ్వాలని. కాబట్టి ఏదో దేవునికి చేసేయాలా అనే తలంపు మనలోకి వస్తుంది. దావీదు యొక్క సక్సెస్ఫుల్ జర్నీని గమనించిన నాతాను ఏమనుకున్నాడంటే, నీకు తోచిందంతా చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా అన్నాడు. కానీ దేవుని వాక్యం అలా చెప్పలేదు. దావీదు మందిరం కడతానంటే ప్రభు వద్దన్నాడు. అంటే దావీదు యొద్ద నుండి ఆయన పుచ్చుకోలేదు అనే మాట మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు అని లేదు, అబ్రహాము వద్ద మెల్కీసెదెకు పుచ్చుకున్నాడు అని కూడా ఉంది. కాబట్టి మనం ఏదో ప్రభువు చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా ప్రభు మన యొద్ద నుండి పుచ్చుకుంటాడు అనే ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల ఈ వాక్యాన్ని మనం వింటుండగా ఈ ఉదయకాలం, ప్రభువా నీవు మా యొద్ద నుండి ఏం పుచ్చుకుంటావు అనే విషయాన్ని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన సమయాన్ని కానీ, మన ధనాన్ని కానీ, మన ఆరోగ్యాన్ని కానీ, మన సమస్తాన్ని కానీ మన ప్రభువు మన యొద్ద నుండి
పుచ్చుకుంటే అది ఖచ్చితంగా మనం ఇచ్చినట్లు అవుతుందండి. రాత్రి కూడా ఒక మాట ప్రభు ఆత్మ జ్ఞాపకం చేసింది. మనం ప్రయాసపడటం కాదు, ప్రభువే మనల్ని వాడుకోవాలి. మనం ప్రయాసపడేది వేరు, ప్రభువు వాడుకోవటం వేరు. కొన్నిసార్లు ఆయన వాడుకోకపోయినా మనం ప్రయాసపడి ఆయన పని చేశాము అనే భ్రమలో ఉంటాం. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలిగిన నిరీక్షణ నుండి బాబు తొలగిపోకుండా ఓ బాబు కొలసీ పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం అండి. అందు నిమిత్తము నాలో బలముగా నాలో కార్యశక్తి బలముగా కలుగుజేయు ఆయన కార్యశక్తి క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి, శక్తి ఆయనది, ఆ క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. నేను పోరాడుతూ ప్రయాసపడట్లేదు. నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజే ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుతున్నాను. ఈ విషయాన్ని పౌలు గారు 15వ అధ్యాయం 10వ వచనం కొరింథీ మొదటి పత్రికలో ఏమన్నాడు? ప్రయాసపడుతున్నది నేను కాదు, నాకు తోడే ఉన్న దేవుని కృప అని చెప్పాడు. కాబట్టి మీరు చేసేదంతా దేవుని పని కాదు, మీ ద్వారా దేవుడు జరిగించేదే దేవుని పని. నేను ఒక మాట చెప్తాను, మనం చేసే దేవుని పని అయితే దానికి పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరమే లేదు. కానీ మనం వాడుకున్నప్పుడు జరిగేది దేవుని పని అయితే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళనే ప్రభు వాడుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 20-21 వచనాల్లో మనం చూస్తాం చూడండి. 21 చదువుతున్నాను. ఎవడైనను వీటిలో చేరక చదువు ప్రసాద్. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఈ వచనంలో యజమానుడు వాడుకోవడానికి అర్హత ఏమనుంది? పరిశుద్ధత అని ఉంది. ఉదాహరణకి మనం చేసేదే దేవుని పని అని అనుకున్నాం, మనం చేసేసుకుంటుందే దేవుని పని అనేసుకుంటే, దేవుడు వాడుకుంటున్నాడు అనే అంశం ఇందులో లేకపోతే మనం దేవుని పని చేసేస్తున్నాం అనే భ్రమలో ఉంటాం. అలా కాకుండా దేవుడు వాడుకుంటున్నాడంటే ఖచ్చితంగా ఇంకొక ప్రూఫ్ కూడా ఆయన ఇస్తున్నాడు. ఆ ప్రూఫ్ ఏంటంటే పరిశుద్ధత విషయంలో అనింద్యముగా మన హృదయాలను స్థిరపరుస్తున్నాడు. మన పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధంగా జీవించడం విషయంలో అనింద్యమైనవిగా మన హృదయాలు ఎప్పుడు స్థిరపరచబడతాయి? ప్రభు మనల్ని వాడుకున్నప్పుడే. 2 విషయాలు చెప్తాను వినండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి సూచన ఏంటి? ప్రభు మీకు ఇచ్చే వర్తమానం. మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారంటానికి సూచన ఏంటి? ప్రభు మిమ్మల్ని వాడుకోవటం. ఈ 2 రాశాడు చూడండి ఒకసారి. దైవ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం కానీ, యోహాను సువార్త 14వ అధ్యాయం వచనం 22 కానీ లేదా 21 కానీ మీరు గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడింది, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అన్నాడు కదా. యోహాను 5:20లో కూడా ఏముంది? తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటిని ఎలను ఆయనకు అగుపరుస్తున్నాడు అని. కాబట్టి మనము వినండి, మనము ప్రభు ఇచ్చే తలంపులను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే కన్ఫర్మేషన్కి వస్తాం. ప్రభు మనకిస్తున్న కార్యములను బట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే కన్ఫర్మేషన్కి వస్తాం. అట్ ది సేమ్ టైం ప్రభు మనల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మనం పరిశుద్ధంగా ఉంటున్నాం అనే విషయంలో కూడా ధైర్యం సంపాదించుకుంటాం. అలా కాకుండా మీ అంతటి మీరే పాట పాడేసి, మీ అంతటి మీరే వాక్యం చెప్పేసి, మీ అంతటి మీరే పరిచయం చేసేస్తే ఇంకక్కడ మీరు పరిశుద్ధంగా ఉన్నామో లేదా అనే విషయంలో మీరు ఏమాత్రం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పరిశుద్ధత అనేది ఫలమే, రోమా 6:22. ప్రేమ అనేది కూడా ఫలమే. ఆలోచన చేయండి. వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదువు.
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ యెడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వదులుచున్నామో అలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుషులందరి యెడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. రైట్. చూడండి, యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు పరిశుద్ధత విషయమై నింద పడకూడదు అన్నాడు. పరిశుద్ధత విషయమై నింద ఎప్పుడు పడుతుంది? యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడు కదా. పరిశుద్ధత విషయంలో మీ హృదయాలు అనింద్యముగా ఉండాలి ఆ రోజు అన్నాడు. పరిశుద్ధత విషయంలో నింద ఎప్పుడు పడుతుంది? చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళు చెప్పండి, విన్నోళ్ళు వద్దులేండి. విన్నోళ్ళు ఏం చెప్తారు? విన్నోళ్ళు చెప్పండి. యజమానుడు వాడుకోకపోతే ప్రభు మరలా వచ్చినప్పుడు పరీక్షించేవి సత్క్రియలు, అంటే ప్రభు మన ద్వారా జరిగించిన కార్యాలు. ప్రభు మన ద్వారా జరిగించిన కార్యాలు అక్కడ ఉంటాయి తప్ప ప్రభు కొరకు మనం చేసినవి రావాలి. మనం పురమాయించేసుకొని, మనం పులిమేసుకొని మనం చేసేసిన కార్యాలన్నీ రావు అక్కడ. ప్రభు మన ద్వారా జరిగించినవే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఖాళీ లేకుండా మనం ఏదో పని కల్పించేసుకొని దేవుని పని చేసామనే భ్రమలో ఉండకూడదు. మన ద్వారా దేవుడు జరిగించినవే వస్తాయి. మన ద్వారా దేవుడు జరిగించిన క్రియలు ఉన్నాయనుకోండి, ఈ పరిశుద్ధత విషయంలో నిందలేనట్టే. లేదు, ప్రజలైతే గమనిస్తున్నారు. ఈరోజు మనల్ని అందరినీ ప్రజలు గమనిస్తున్నారుగా. ఖాళీ లేకుండా మనం నిర్విరామంగా ఏదో ఒక పని, దేవుని పని కల్పించుకొని చేసేస్తున్నాం. కానీ అది దేవుడు వాడుకోవడం కాదు. ఓకే, రైట్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధత విషయంలో నింద పడకూడదంటే ప్రభు మనల్ని పరిశుద్ధంగా ఉంటేనే వాడుకుంటాడనే సంగతి మనకు తెలియాలి. ఓకే, రేపు ప్రభు రాబోతున్నాడు, మన యొక్క సత్క్రియలను పరీక్షించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ స్పష్టంగా ఏం రాయబడింది? 19వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధుల నీతి క్రియలు ఆమె ధరించుకొనిన సన్నపునార బట్టలు అన్నాడు. పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి పరిశుద్ధులు అనే విషయంలో తీర్పు లేదు, కానీ పరిశుద్ధత అనే విషయంలో తీర్పు ఉంది. పరిశుద్ధులు అనే విషయంలో తీర్పు లేదు, కానీ పరిశుద్ధత అనే విషయంలో తీర్పు ఉంది. పరిశుద్ధులు అనే విషయంలో తీర్పు ఎందుకు లేదు? ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక నీతిమంతులు, పరిశుద్ధులు. పరిశుద్ధులు అనే విషయంలో తీర్పు ఎందుకు లేదంటే, పరిశుద్ధులు అనే విషయంలో తీర్పు అంటే ధవళమైన సింహాసనం. అది ఆ తీర్పు మనం తప్పించుకున్నాం. యోహాను 5:24 తీర్పులోనికి రాక అన్నాను చూసారా, అక్కడ తీర్పు తప్పింది మనకి. పరిశుద్ధత అనే విషయంలో తీర్పు ఎందుకు ఉందంటే, మనం పరిశుద్ధులం అయిన తర్వాత మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 16 ఏమన్నాడు? పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన తర్వాత 17 ఏమన్నాడు చూడండి, పక్షపాతం లేకుండా. చదువు మరి, మధ్యలోకి వచ్చాం మళ్ళీ ఆగిపోతాం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి అని. ఏ క్రియలు? ఏ క్రియలండి? సత్క్రియలు. ఎస్, పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధంగా ఉంటే దేవుడు వాడుకుంటున్నప్పుడు జరుగుతున్న క్రియ. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు రోమాపత్రికలో కూడా ఇంకొక వచనం చదువుదాం చూడండి, 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం
చదవండి వచనం 19వ వచనం చూడండి. 19వ వచనం ఎలాగనగా ఏముందంటే ఎక్కడి నుంచి చదవాలో చెప్తాను. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని, ఆ మాట చూడండి. క్రీస్తు క్రీస్తు నా నా ద్వారా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని. మరి దేనిని గూర్చి మాట్లాడా తెగింపను. ఎందుకు సత్యప్రసాద్ గారు, ఎందుకు? క్రీస్తు నా ద్వారా అదే చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గురించి మాట్లాడి తెగింపను ఎందుకు? అవే కనపడతాయి కదా కృష్ణ అయిపోయేటప్పుడు. ఎందుకంటే ఆ లిస్టే వస్తుంది అక్కడ పైకి. ఇక్కడ అనవసరంగా ఎక్కువ చెప్పేసుకున్నాం అనుకోండి, అక్కడ లిస్ట్ తక్కువ వస్తే మరి అందరి ముందు షేమ్ అయిపోతాం. సో అందుకనే క్రీస్తు కొరకు మీరేం చేశారు కాదు, క్రీస్తు మీ ద్వారా ఏం చేశాడు. దావీదు దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కాదు, దేవుడు దావీదు నుంచి ఏం పుచ్చుకోవాలనుకుంటున్నాడు. అబ్రహాము దేవుడికి ఇచ్చింది కాదు, అబ్రహాము నాకు దేవుడు ఏం తీసుకున్నాడు. దేవుడు మన హృదయములను పరీక్షించేవాడు. యథార్థత లేని ఏ వ్యక్తికి దేవుడు సంగతులు అప్పగించడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తలంపులు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి నమ్మకమైన వాడైతేనే దేవుడు సంగతులు అప్పగిస్తాడు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు అప్పగిస్తున్న సంగతులను బట్టి, కార్యములను బట్టి 3 విషయాల్లో ధైర్యం తెచ్చుకోవచ్చు. 1, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను కాబట్టి ప్రభు ఆడుకుంటున్నాడు. 2, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తను కనుపరుచుకుంటున్నాడు. 3, నేను నమ్మకంగా ఉంటున్నాను కాబట్టి ప్రభు నాకు సంగతులు ఇస్తున్నాడు. ఇదే తాత్పర్యాన్ని ప్రతి ఒక్కరి విషయంలో మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి నిలబడి వాడబడుతున్నాడంటే ఆ వ్యక్తి పరిశుద్ధత విషయంలో నింద వేయటానికి మనం కొంచెం నిదానించాల. ఎందుకంటే పరిశుద్ధంగా లేకపోతే ఈ ప్రభు ఎలా వాడుకుంటాడు ఈయన్ని? మాత్రమే కాదు, ఒక వ్యక్తి నిలబడినప్పుడు ప్రభు అతని ద్వారా ఇస్తున్న తలంపులను బట్టి ఇతడు నమ్మకమైన వాడు కాకపోతే ప్రభు ఇతనికి ఎలాగూ పరిచర్య అప్పగిస్తాడు, లేకపోతే సంగతులు అప్పగిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలు ఇదే చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, ఆ. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నెక్స్ట్ 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. అక్కడ చూడండి, నమ్మకత్వం అనే మాట ఉంది. సాధారణంగా చాలామంది నమ్మకత్వం మీద నింద వేయటానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధత మీద వేసేవాళ్ళు కొంచెం ఇంకా తెగిస్తారనమాట. పరిశుద్ధత మీద వేసేవాళ్ళు ఎలా తెగిస్తారో అనేది మీకు తెలుసు. కానీ నమ్మకత్వం మీద మాత్రం నింద వేయటానికి కొంతమంది తెగిస్తారన్నమాట. దానియేలు నమ్మకస్తుడు అని వ్రాయబడింది. కానీ మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే ఏముంది అక్కడ? దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏముందంటే ఇలా వ్రాయబడింది చూడండి, వచనం 5. దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమనుకొనిది. దానియేలు గురించి ఇక్కడ వ్రాయబడింది చూడండి. దానియేలు గురించి ఇక్కడ ఏమనుందంటే ఏదైనా ఒక నింద మోపాలనుకున్నారు 4వ వచనంలో. అక్కడేముంది? దానియేలు నమ్మకస్తుడై అని వ్రాయబడింది. నమ్మకమైన దానియేలు. ఓకే, నేను చెప్పే కదా, దేవుడు కొన్నిసార్లు సేవకుల్ని రెండింతలుగా ఆశీర్వదిస్తే అసూయ పరులు చేసే పని ఏంటంటే ఇంత ఆశీర్వాదము ఎలా వస్తుంది అనే దానికి వాళ్ళు ఎలాగూ చెప్పుకుంటూ వస్తారంటే, ఈయన ఎక్కడో డబ్బుల విషయంలో నమ్మకంగా లేడు, ఈయన దొంగ, లేకపోతే ఈయన ఏదో చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి తెగించి నిందలేసేస్తారు. కానీ మీరు నమ్మకంగా ఉంటేనే తప్ప దేవుడు సంగతులు అప్పగించడనే సిద్ధాంతాన్ని నమ్మితే మీరు కొంతమంది మీద ఈ నింద వేయటానికి కొంచెం నిదానిస్తారు. ఒక విషయం తెలుసుకోండి, పరిశుద్ధత విషయంలో కానీ నమ్మకత్వం విషయంలో కానీ 3 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సంగతిలో కానీ ఈరోజు మనము ధైర్యము కలిగి ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బహిరంగంగా ప్రకటించబడి
ఈరోజు మనం ధైర్యం కలిగి ఉండాలి. నేను నమ్మకంగా ఉంటేనే ప్రభు నాకు సంగతులు అప్పగిస్తాడు. నా హృదయంలో పరిశుద్ధతను నేను ఫలిస్తేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రభు నన్ను వాడుకుంటాడు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక తప్పకుండా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు అనే విషయాల్లో మనం ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే ఈ రోజు వాడబడుతున్నట్లుగా రేపొద్దుట ప్రభు చెప్పకపోతే ఎంత అవమానం. ఈరోజు ఈ సంగతులన్నీ నేనే చెప్తున్నాను అనుకొని నేనేదో పుస్తకాల్లో చూసేసి రాత్రి బుక్స్లో ఉన్న విషయాలన్నీ చెప్పేసి అదేదో దేవుడు నాకు అప్పగించిన సంగతులని నేను అంటే నాకు ఎంత అవమానం లేదు. మాత్రమే కాదు, ప్రభువు ప్రేమిస్తున్నాడు నన్ను అనే విషయంలో రేపొద్దుట నేను అలా కాదు అని సాక్ష్యం వస్తే నాకు ఎంత అవమానం. అందుకనే ఒకరోజు ఖచ్చితంగా ఉంది, ఈరోజు ఖాళీ లేకుండా నిర్విరామంగా పని చేస్తున్నట్లు కనిపిస్తున్న వాళ్ళు ఎవరిని కూడా నేను వాడుకోలేదు, వాళ్ళు తమంతట తాము ఈ పని చేశారని దేవుడు చెప్తే ఆ రోజు ఎంత ప్రమాదం. ఆ రోజు రాకముందే ఈ ఉదయకాలం దేవుని కొరకు నువ్వు మందిరం కట్టడం కాదు, నిన్ను దేవుడు మందిరం కట్టమన్నాడు. దేవునికి నువ్వు దశమాంశాలు ఇవ్వటం కాదు, మెల్కీసెదకు నీ వద్ద పుచ్చుకున్నాడా. ప్రభు కొరకు నువ్వు పనిచేయటం కాదు, ప్రభు నీ ద్వారా పనిచేస్తున్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన అనే వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై. క్వశ్చన్ చూడండి, అందరూ వినండి. రాత్రి నేను సువార్త అంటే ఏంటో నిర్వచనం చెప్పాను. ఇందాక ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తూ ఆ సువార్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ విషయం చెప్పలేదు, మిగిలింది ముందు చెప్పాడు. సువార్త అంటే ఏం చెప్పానంటే రాత్రి వాక్యం ద్వారా హెబ్రీ పత్రిక 4:2 సువార్త అంటే ఏముందంటే విశ్రాంతిని గూర్చిన వాగ్దానం అని ఉంది. ఈరోజు గాస్పల్ ప్రీచింగ్లో విశ్రాంతిని గూర్చిన వాగ్దానం ప్రకటించబడకపోతే అది సువార్త కాదు. సువార్త అంటేనే అక్కడ రాశాడు, చదవండి, విశ్రాంతిని గూర్చిన వాగ్దానం. ఈ విశ్రాంతి ప్రభువులో ఉండి చనిపోయిన తర్వాతన, ప్రభువుని నమ్మిన తర్వాతన అంటే ప్రభువుని నమ్మిన తర్వాత విశ్రాంతిని గూర్చిన. ఇప్పుడు మీరు చెప్పండి, సువార్త మీరు ప్రకటించేది అప్పుడేమో సువార్త ప్రకటన ఒకలా ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రకటిస్తేనేమో సువార్త వాస్తవం సువార్తలా ఉంటుంది. సువార్త మనం ప్రకటించినప్పుడు ఏం జరిగిద్దంటే అది గాస్పల్గా మనం సువార్తగా మనం ప్రకటించం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తున్నప్పుడు ఇది గుడ్ న్యూస్గానే ప్రకటిస్తాం. అసలు సువార్తను ప్రకటించేటప్పుడు దేవుడు మనల్ని వాడుకోకపోతే ఆ ప్రకటన రక్షణార్థంగా పరిణమించదు. ప్రకటిస్తే సరిపోద్దా, అది రక్షణార్థంగా ఉండొద్దా? పని చేస్తే సరిపోద్దా, అది ప్రయోజనకరంగా ఉండొద్దా? మనం చెప్పుకుంటే సరిపోద్దా, అదేం జరగొద్దా, ఫలితాలు రావద్దా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట పౌలు గారు చెప్పారు. చదువుదాం రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును అన్నాడు. ఏ ప్రకటన? రక్షణార్థమైన ప్రకటన అనండి అందరూ. ఏ ప్రకటన? రక్షణార్థమైన ప్రకటన చేయటం ముఖ్యమైనది కాదు, అది రక్షణార్థముగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది రక్షణార్థంగా? అక్కడే చెప్పాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. వినాలి, దేవుని వాక్యం వినండి. ఒకవేళ నిజంగా ఇప్పటి వరకు దేవుని పని చేసిన వాళ్ళందరూ దేవుని ద్వారా పనిచేసి ఉంటే ఈరోజు క్రైస్తవ్యానికి ఇన్ని ఆక్షేపణలు వచ్చేవి కాదు. ఎందుకంటే దేవుడు వీళ్ళు వాడుకోకపోవటం ద్వారా, వీరు చేసిన సొంత పని ద్వారా క్రైస్తవ్యాన్ని వీళ్ళు రక్షణార్థంగా ప్రకటించలేదు. దానివల్ల ఏమైంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15లో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అనే మాట అసలే నిజం కాదనిపిస్తుంది. నిరాక్షేపం అంటే ఏంటి? నిరాక్షేపం అంటే ఆక్షేపించడానికి అవకాశం లేని సువార్త.
వాస్తవంగా మన క్రైస్తవ్యం ఏంటంటే ఎవరు ఆక్షేపించడానికి అవకాశం లేనిది. కానీ ప్రకటించేవారు ఆత్మ ద్వారా పని చేయకపోవడం ద్వారా వారు ఏది ప్రకటన చేస్తే అదే సువార్త అని చెప్పేశారు. చూడండి, సువార్త ప్రకటించే వాళ్ళు సువార్త ప్రకటించకుండా చెట్టులెందుకు, కాయలెందుకు, పువ్వులెందుకు, అన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని అని చెప్పారు. వాస్తవం సువార్త అంటే చెట్లు, పువ్వులు, కాయలు కాదు. సువార్త అంటే ఇంత స్పష్టంగా ఉంది. వీళ్ళకి సువార్త అర్థం కాలేదు. వీళ్ళు దేవుని పని చేస్తే పరలోకం వస్తుంది అనే ఉద్దేశంతో చేసేసారు. ఇప్పుడు ఏం జరిగింది ప్రకటనల వల్ల? వెనకాల వచ్చేవాళ్ళకి కూడా వీళ్ళు ఆటంకం చేసేది. కొన్నిసార్లు చూడండి, కొన్ని నీళ్లు తాగుతాయి. ఎలా తాగుతాయి? బైబిల్లో ఉంది, ప్రభువే రాశాడు. యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు. ఏం రాశాడు తెలుసా? మీరు ఎలాంటి గొర్రెలు అంటే మీరు వెళ్ళి నీళ్లు తాగి కిలికిలు చేసేస్తారని రాశాడు. అక్కడే తెలుగు పదం అదే రాశాడు. కిలికేసి నీళ్ళన్నీ వెనకాల వచ్చే గొర్రెలు తాగకుండా చేస్తాయంట. ఇవన్నీ మీకు అర్థమైందా? కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? నీళ్లు తాగి కిలికేసి ఆ బురదంతా చేసేసి వెనకాల ఉండే గొర్రె తాగడానికి లేకుండా చేస్తాయంట. ప్రభు రాశాడు ఈ మాట. అలాగూ ఆత్మ ద్వారా వాడబడిన వారు ఎవరైతే మన ముందు పనిచేసి వెళ్ళిపోయారో వాళ్ళ ద్వారా వెనకాల పనిచేసే వాళ్ళకి ఆటంకం వచ్చేసింది. ఈరోజు మైక్ ఎడితే ఎందుకు భయపడుతున్నారు జనాలు? మందిరం కడితే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు చుట్టూ? వీళ్ళు ఫస్ట్లో సాఫ్ట్గానే ఉంటారా బాబు, ఆ తర్వాత వీళ్ళు కేకలేసేస్తూ ఉంటారు, అర్ధరాత్రులైనా వదలరు, వీళ్ళ తలకాయలు తినేస్తారు అని చెప్పి అవకాశం ఎవరు ఇవ్వటానికి ఇష్టపడలే. ఎందుకంటే కొంతమందికి దేవుని ఆత్మ ద్వారా వాడబడే అనుగ్రహం లేకపోవడం ద్వారా వాళ్ళు చేసిన ప్రకటనలు రక్షణార్థంగా ఉండకపోవటం ద్వారా నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మం అనే విషయము వాస్తవంగా అలా అనిపించట్లేదన్న. ప్రశాంత్, నైట్ డ్యూటీ చేసావా? లేదన్నా. మీ అమ్మాయి ఏం చేయించలేదుగా? ఇప్పుడు చెప్పు, దేవుడు వాడుకోకపోతే కలిగే నష్టం ఏంటి చెప్పు. వెరీ రీసెంట్గా చెప్పిన నష్టం చెప్పు. దేవుడు వాడుకోకపోతే జరిగే నష్టం ఏంటి? సత్కార్యాలు జరగవు, ప్రకటన రక్షణార్థంగా ఉండదు, అయితే ఏంటి? సువార్త ఆక్షేపించబడుతుంది. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్పాను. అంత క్లియర్గా చెప్తామేమో అనుకున్నాను. దేవుడు వాడుకోకపోతే మనం వెనక సరిగా పనిచేసే వాళ్ళకు కూడా మనం ఆటంకం అవుతాం. అది నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, మనం చేసిన పని వల్ల వెనకాల వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకుండా మనము పాడు చేస్తామన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న వారు, మీరు దేవునికి మందిరం కట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆయన మిమ్మల్ని కట్టమంటున్నాడో లేదో కనుక్కోండి. మీరు దేవుడికి ఏదో ఇవ్వాలన్నంత సమర్పణ ఏం అవసరం లేదు. అసలు దేవుడు మీ దగ్గర పుచ్చుకున్నాడో లేదో తెలుసుకోండి. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ చేసినవన్నీ చెప్పుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిందంతా ఇచ్చి ఇచ్చినవన్నీ మళ్ళీ మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? ఇచ్చినప్పుడు మీరు మంచి హృదయంతో ఇవ్వలేదు, చేసినప్పుడు మీరు మంచి హృదయంతో చేయలేదు. అప్పుడు ఎందుకు చేశారనేది ఇప్పుడు నేను మాట్లాడాలని నాకు లేదు, వాక్యానికి కూడా లేదు. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మాత్రం లెక్కలన్నీ వస్తాయి అన్నమాట. మీరు ఎంత ఇచ్చారు చెప్పండి కరెక్ట్గా. అది ఇప్పుడు మీరు చెప్పండి. మీ ద్వారా ఆయన ఎంత పుచ్చుకున్నాడో ఆయన రేపు చెప్తాడు. ఓకే, మీరు ఇప్పుడు ఎంత ఇచ్చారు మీరు చెప్పండి. మీ దగ్గర ఆయన ఎంత పుచ్చుకున్నాడో రేపు ఆయన చెప్తాడు. మీరు ఎంత ఇచ్చారో ఎగ్జాక్ట్గా అంతే ఆయన పుచ్చుకున్నట్టుగా ఆయన లెక్క వస్తే మీరు మంచి హృదయంతో ఇచ్చినట్టు. లేదంటే మీరు ఇచ్చిన దానిలో దురుద్దేశం ఏదో ఉంది. ఓకే, అది ఈరోజే సరి చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇచ్చినప్పుడేమో దేవునికి ఇస్తున్నానని చెప్పి ఇవ్వటం, ఆ తర్వాత ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చిన వ్యక్తిగా కనపడిన మనము ఆ తర్వాత మనుషులకి ఇచ్చినట్లు మనుషులకి చేసినట్లు మనం మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే వాస్తవంగా మనం యథార్థమైన హృదయంతో వెత్తలేదన్నమాట. సో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏం ఆలోచించకండి మీటింగ్లో కూర్చొని వాక్యం వినలేదు. ఎందుకంటే మీరు ఏమేం చేశారా ఇవన్నీ వద్దు, కానీ వాక్యం ఏం చెప్తుందో వినండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తమ్ముడు 8 చదుమా. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును,
ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయును. ఆత్మను బట్టి విత్తటం అంటే ఏంటి? ఆత్మను బట్టి విత్తటం అంటే 6వ వచనం, నేను వాక్యోపదేశం పొందుకున్నాను కాబట్టి ఇచ్చాను. నేను ఎన్ని చేశానో తెలుసా అని మీరు చెప్తున్న వాళ్ళకి ఒక మాట చెప్తానండి. మీరు ఎన్ని చేసినా మీరు పొందుకున్న దానికంటే మీరు ఏమి ఎక్కువ చేయలేదు. మీరు పొందిన ఆత్మ సంబంధమైన సంగతుల ముందు మీరు చేసిన శరీర సంబంధమైన సంగతులు ఎక్కువ తక్కువ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు? 9వ అధ్యాయంలో 11వ వచనం, ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా అన్నాడు. ఏం రాజన్న, అంతేనా? ఆత్మ సంబంధమని మీరు పుచ్చుకునే ఎక్కువ, అవును. శరీర సంబంధమని మీరు ఇచ్చిన ఎక్కువ? ఆత్మ సంబంధమైన పుచ్చుకునే ఎక్కువ. అంతే కదా మరి. సో ఆత్మను బట్టి విత్తటం అంటే ఏంటంటే నేను పొందుకున్న సంగతులేంటి దాన్ని బట్టి నేను చేశాను. అలాగే ఉందా మీ తాత్పర్యం? అలాగే ఇచ్చారా? లేదా ఇచ్చలను బట్టి ఇచ్చారా? వాక్యం చెప్తుంది ఇచ్చలు ఉంటాయంట. ప్రభుకి ఇచ్చేటప్పుడు ఇచ్చలేంటి? ఇచ్చలేంటి? ఇప్పుడు చూడండి, రాత్రికి రాత్రి అయ్యగారికి నిద్ర లేదంట, అనుకుంటున్నాడంట నేను దేవదారం రానుతూ ఇల్లు కట్టేసుకొని ఉన్నాను, అయ్యో మందస్సము గుడారంలో ఉందే అనుకున్నాడంట. అంటే ఏదో ఒక అది కొంతమందికి ఏమంటారు దాన్ని, ఉద్రేకంతో చేసేస్తారు పని. ఆయనకి అలా వచ్చేసింది అనమాట. ఈ థాట్ రాగానే ఎంత బాగా ఉంది చూసారు. ఆ మాట చదివారు మీరు? దావీదు ఏమన్నాడు? నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరిలో నివాసం చేస్తుంటుంటే మందసం గుడారంలో ఉందా, అయ్యో అనుకున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసేయాలనుకున్నాడు అనమాట. ఆ సరదాతో ఫస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత చేసిందంతా చదివేస్తూ ఉంటారు. నిన్ను ఎవరు చేయమన్నారు? నిన్ను ఇప్పుడు ఎవరు చదవమన్నారు? అసలు ఇంకో విషయం, అసలు నువ్వు చేసినప్పుడే నువ్వు ఒక ఉద్రేకంతో చేసేసావు. అది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఉద్రేకంతో చేయటం వల్ల చేసినవన్నీ ఇప్పుడు చెప్తున్నాను. ఉద్రేకంతో చేయొద్దు, దయచేసి వినండి. మీరు చెయ్యకపోయినా దేవుని కార్యాలకు ఏమీ ఆటంకం ఉండదు, సమృద్ధిగా జరుగుతాయి, మిగిలిపోతాయి. ప్రత్యక్ష గుడారం దగ్గరకు దేవుడు కానుకలు తెమ్మన్నప్పుడు ఏం జరిగింది? ఇంకా తేవద్దని చాటింపు వేయించారు. దేవుని కార్యాలు అలా జరుగుతాయి. కాబట్టి మీరు చేసినప్పుడు ఇచ్చలను బట్టి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చేసినవన్నిటిని బట్టి మళ్ళీ మీరు అతిశయించడానికి పూనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దయచేసి ఈ బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యం సరిగ్గా అనండి. ఓకే, పొద్దునే జూమ్ మీటింగ్ పిలిచి తిడుతున్నావేంటి అన్నయ్య అనకండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎక్కడున్నాయి? రాత్రి నెడదవోలు వర్తమానం అదే కదా, దైవజ్ఞానంలోనే. బుద్ధి దైవజ్ఞానంలోనే ఉంటే నేను దైవజ్ఞానంలోంచే మీకు బుద్ధి చెప్తున్నాను అనుకోండి. పరలోకం నుండి బుద్ధి చెప్పిన వాడిని మీరు నిరాకరించకండి. ఓకేనా? నేను ఒకటి చెప్తాను, అందరు వినండి. మీలో ఎవరైతే ఇచ్చలను బట్టి విత్తుతున్నారో మీరందరూ ఒక విధంగా రాజకీయంలో డబ్బులు పెట్టి సీటు కొనుక్కుంటున్న వాళ్ళు లాంటి వాళ్ళు. అర్థమైందా? రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కునేది ఎట్లనో అలాగూ దేవునికి మనం కానుకలు ఇచ్చి మనము సీట్లు కొనుక్కునే లాంటి వాళ్ళు మనం. ఆ తర్వాత అతిశయం ఏంటి? నేనేం తక్కువ చేశాను, నేనేం చేయలేదు, నేను చేసింది చాలా ఉంది కదా. నేను ఎలా అంటాను, నువ్వు నేను చేసింది అసలు చెప్పుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే మనం పొందుకున్న దాని ముందు మనం చేసింది ఏమీ లేదు. పౌలు గారు ఏమన్నారు ఫిలోమోనుతో? నీవే నాకు రుణపడ్డావు అన్నాడు. ఆ మాట దేవుని సేవకుడు చెప్పడంలో తప్పేం కాదు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఏమన్నాడు చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఏం రాశాడండి? నీవే నాకు రుణపడ్డావు. 19వ వచనం, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడ్డావు. పౌలరాజు గారు వింటున్నారా వాక్యం? టీవీలో వింటున్నారా? మరి పైకి చూస్తున్నారేంటి? రుణం ఎప్పుడు తీరుతారు? రుణం ఎప్పుడు తీరుతారు? రుణమే లేదన్నా. రుణం లేదు. అది వాక్యం వింటలేదని నేను చెప్తాకే అడుగుతాను. వాక్యం వింటలేదు. చూసారా దొరికిపోయాడాక. ఏం దాసు, రుణం ఉందా లేదా?
ఏంటో వినపట్లేదు. రుణం ఉందా లేదా అంటున్నా. మాట్లాడుతున్నావా? ఏం వినపట్లేదు. ఏమన్నా మాట్లాడుతున్నాడా? మైక్ ఆన్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు. ఏం వినపట్లేదు నాకు. ఏమన్నా వాయిస్ రాలేదండి. ప్రార్థన చేసిన గంధం సత్యనారాయణ గారు చెప్పండి. రుణం ఉందా? రుణం తీరిందా? యుద్ధం యెహోవాదే అని వేసేయండి. రాయి తగిలితే తగిలిద్ది, లేకపోలేదు. వేసేయండి. ఏంటి రాయి? రుణం తీరిందన్న, రుణం లేదు. అది చూసారా, వీళ్ళందరూ వాక్యం రుణం వినండి. ఉందన్న తీరలేదు. నిన్ను ఎవరు అడిగారు నాయన? దేవుడు అవకాశం ఇస్తేనే చెప్పమని చెప్పినప్పుడే మళ్ళీ వచ్చాను మధ్యలోకి. రాంబాబు అన్న, రాత్రి నిద్ర లేదమ్మా. మా ప్రయాణం కొరకు నీ ప్రార్థన చేసావు రాత్రి అంతా. చెప్పు, రుణం ఉందా తీరిందా? రుణం ఉందండి. ఎంత ఉంది? సుమారు ఎంత ఉండి ఉంటది? చెప్పు, సుమారు ఎంత ఉండి ఉంటది? ఎన్ని సంగతులు పుచ్చుకున్నావు దేవుని యొద్ద నుండి? ఎంత రుణపడ్డావు? రుణం తీర్చే పనిలో ఉన్నావా? రుణం అట్లా ఉండాల్సిందే అంటున్నావా? తీర్చే పనిలో ఉన్నానండి. తీరుతున్నావా? సరే, దేవునికి స్తోత్రం. అయితే మరి మే నెల కాన్ఫరెన్స్ లో బస్సు సిద్ధం చెయ్యి. సరే అండి. సరే, ప్రభుకు స్తోత్రం అండి. మనం చాలా రుణపడ్డాం. ఆత్మ సంబంధమైన విషయాలు పుచ్చుకొని మనం చేయవలసిన వాటిలో ఇంక చాలా రుణపడ్డాం. కానీ మనం చేసిన వాటిని బట్టి అతిశయిస్తున్నాం. నేను ఇదిగో నేను లేకపోతే ఆ కార్యక్రమం జరిగేదా, నేను లేకపోతే ఈ కార్యక్రమం జరిగేదా. అసలు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు చేసింది ఎంత, నువ్వు పుచ్చుకున్నది ఎంత? ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేయండి. ఆత్మను బట్టి విత్తుట అంటే ఏంటంటే, ఉపదేశం పొందినందున నేను చేశాను. అది ఇచ్చలను బట్టి విత్తుట అంటే ఏంటి? వాక్యం వినకుండా ఏదో చేసేసారు చూసారా, అదన్నమాట. సో అందుకనే క్షయమైన పంట కోస్తామంటే ఏంటనుకున్నారు? లేనిపోని దురాశలన్నీ వచ్చేస్తాయి శరీరాన్ని బట్టి విత్తితే. ఎందుకంటే నేను ఎక్కువ చేశాను అందరికంటే, లేకపోతే నా హస్తమే పెద్దదే అందరికంటే అని చెప్పుకొని అందరిలో ప్రాముఖ్యమైన స్థానాలు కోరుకోవటం, తద్వారా మన ద్వారా విభజనలు రావటం, పాడవటం అనేది జరిగిద్దాను. వాక్యోపదేశం పొందుకుంటున్న వారులారా, మీ దగ్గర నుంచి ప్రభు పుచ్చుకుంటున్నాడా లేదనేది పరీక్ష చేసుకోండి. ఆత్మను బట్టి విత్తుతున్నామా లేదు? ఓకే, పని చేస్తున్నప్పుడు, మందిరం కడుతున్నప్పుడు, దేవునికి ఇస్తున్నప్పుడు, ఏది జరుగుతున్నా అది దేవుడు మీ ద్వారా జరిగించాలి తప్ప మీరు దేవుని కొరకు ఏమీ చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు ఆత్మ ప్రేరేపణ కంటే ఉద్రేకాలు వచ్చేస్తాయి. ఉద్రేకంతో చేసేస్తాం మనం. సరదా కోసం కొంతమంది తొందరగా చేసేస్తారు. చేసేసి తర్వాత ఏం చేస్తారు? ప్రతి నెల నేను దశమ భాగం ఇవ్వకపోతే అని అంటారు. ఎంత ప్రమాదం చూడండి ఇలాంటి వాళ్ళ వల్ల. ఇంకో విషయం చూడండి, మరికొంతమంది వారి యొక్క జీవితంలో ఆత్మను బట్టి వెతకపోవటం వల్ల కనిపించే కొన్ని లక్షణాలు చదువుదాం. మలాకి గ్రంథం చూడండి. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం వచనం 6వ వచనం చదవండి. మలాకి గ్రంథం మొదటి కుమారుడు తన అధ్యాయం. తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. యెహోవా భోజన బల్లను నీచపరిచినందుచేతనే కదా. గ్రుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదానినైనను రోగం గలదానినైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. రైట్, దేవుడు చాలుమా. ఇప్పుడు చూడండి, ఆత్మను బట్టి విత్తని వారు ఇలాగే చేస్తారు.
ఏం చేస్తారు? ఫస్ట్ బ్యాంకులు ఇచ్చే పని చేస్తారు అన్నమాట. నోటు అక్కడ వెళ్దనుకోండి, తర్వాత పెట్రోల్ బంక్లో ట్రై చేస్తారు. ఆడ వెళ్దనుకోండి, దిగజారి బ్రాందీ షాప్లో ట్రై చేస్తారు. అక్కడ వెళ్ళకపోతే అది కానుక పెట్టలేస్తారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూసారా? ఇలాంటి వాళ్ళే ఉన్నారన్నమాట. ఆత్మను బట్టి వెతకపోతే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ప్రభువుకి గ్రుడ్డిదాన్ని కుంటిదాన్ని ఇస్తారన్నమాట. మీరు చెప్పండి, మీరు వాక్యోపదేశం పొందుకున్నారు కాబట్టి సమర్పణ చేసినప్పుడు ఇలాంటిది చేయగలుగుతారా? వాక్యోపదేశం నేను పొందుకున్నాను కాబట్టి శరీర సంబంధమైన వాటిలో పాల్పుచ్చుకుంటున్నాను. ఇంకో విషయం చెప్తాను. మీ కొరకు ప్రయాసపడుతుంది ఎవరు కదా? మీ కొరకు ప్రయాసపడుతుంది ఎవరో తెలుసు. కానీ మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలని వాళ్ళు కానుక పంపిస్తున్నారు? ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారు మీరు? ఆలోచన చేయండి. ఇవన్నిట్లో మీరు ఇచ్చలను బట్టి విత్తేవాళ్ళని గమనించవచ్చు. ఆత్మను బట్టి విత్తేవాడు ప్రయాసపడుతున్న వాడిని బట్టి, ఉపదేశాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. కానీ ఇచ్చలను బట్టి విత్తేవాడు 3 విషయాలు చెప్పాను నేను. మొదటి విషయం ఏంటంటే, ఇచ్చిన దాన్ని బట్టి ప్రధానత్వాన్నో దేన్నో అపేక్షిస్తాడు. రెండో విషయం ఏంటంటే, ఇచ్చిన వాటిలో శ్రేష్టమైన ఇవ్వలేడు. మూడో విషయం ఏంటంటే, అతడు ప్రయాసను బట్టి సన్మానించకుండా చేస్తాడు. విచిత్రం ఏంటంటే, స్థానిక సంఘంలో సేవకుడు చేస్తున్న పని అంతా పొందుకొని కానుకలు కలవరి సతీష్ పంపిస్తారు. పుచ్చుకునే కలవరి సతీషులు కూడా ఉన్నారన్నమాట. కనీసం వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అని అడగరు. ఉపకార ద్రవ్యం వేరు, ద్రవ్యం వేరు, దశమాంశాలు వేరు. ఉపకార ద్రవ్యం అంటే ఏంటంటే, కొన్నిసార్లు మనం కొంతమంది సపోర్ట్ చేయాలనుకుంటాం, అది వేరు. కానీ మనము తరచుగా ఏ ఉపదేశాల ద్వారా అయితే నింపబడుతున్నామో ఆ వ్యక్తిని మీద మనకున్న ఒక దురాభిమానాన్ని బట్టి మరొకరికి సహకరించడం అనేది, ఇదంతా ప్రభు చూడట్లేదా? ఇది ఇచ్చలను బట్టి విత్తటం కాదా? వీటన్నిటిని ఉదయకాలం మీరు తెలుసుకోండి. మీరు లిస్టులో ఏముందంటే, అర్రే నేను ప్రభు కొరకు చాలా ఇచ్చానని. కానీ ఆయన రేపొద్దుడు చదవబోతున్నాడు. నీ ద్వారా ఆయన ఎంత పుచ్చుకున్నాడు, నీ ద్వారా ఆయన ఎంత మేరలో పనిచేశాడు, నీ ద్వారా ప్రభు ఏం కట్టించాడు. అది మందిరమా, అది ఇవ్వటమా మాత్రమే కాదు, అది ప్రకటించటమా, ఇవన్నీ ప్రభు మనల్ని వాడుకుంటేనే జరిగించాలి. 3 విషయాలు చెక్ చేసుకోవచ్చు. 1 పరిశుద్ధత, 2 నమ్మకత్వము, 3 మన ఎడల దేవునికున్న ప్రేమ. ఈ 3 కూడా మనం ప్రతిదినం చెక్ చేసుకోవచ్చు. ఆయన మనకి ఇస్తున్న సంగతులను బట్టి ఆయన మనల్ని నమ్మకమైన వారిగా ఎంచుతున్నాడు. ఏమన్నాడు తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు? ఈ పరిచర్య అప్పగించబడినందున మేము దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? నమ్మకమైన వారిగా ఎంచబడ్డా. 12వ వచనం, తిమోతి మొదటి పత్రిక 1:12. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మాత్రమే కాదు, ప్రభు నన్ను ప్రేమించి కార్యాలు అగుపరుస్తున్నాడు. ఓకే, అందుని బట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఇది చాలా గొప్ప సంగతి. సో దావీదు దేవుని మందిరం కట్టడం వాస్తవంగా నాతాను లాంటి వాడు ఏమన్నాడంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు తోచిందంతా చేయమన్నాడు. కానీ రాత్రికి రాత్రి దేవుని వాక్యం వచ్చి నాతానుతో చెప్పింది ఏమనంటే, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, నువ్వు నాకు మందిరం కట్టకూడదని చెప్పాడు. నీవు నాకు మందిరం కట్టకూడదు, కానీ నీ సంతానము అని చెప్పాడు. నీ సంతానంతో నా నిబంధన స్థిరపరుస్తాను, కాబట్టి నీ కుమారుడు ఆ కార్యం చేయాలని ప్రభు చెప్పాడు. ఓకే, ఎంతమందికి ఆనందంగా ఉంది ఈ వర్తమానం వింటే? ఆత్మను బట్టి విత్తుతున్నారా? ఆత్మ ద్వారానే వాడబడుతున్నారా అనేది చెక్ చేసుకోండి. మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏది జరుగుతుందో అది అక్కడ రేపు అదే చదవబడింది. లేకపోతే ఇక్కడ దానికి అక్కడ దానికి లిస్ట్ మారిపోద్ది. కాబట్టి చదివింపుల కార్యక్రమం కూడా సంఘంలో అవసరం లేదు. వాస్తవం చదివింపుల కార్యక్రమాలు అవసరం లేదు. ఎందుకంటే రేపు ఆయన చదువుతాడు. ఏమని చదువుతాడు? కుయ్యర్ రాజు గారు 300 రూపాయలు ఇచ్చారు, వారిని వారి పిల్లల్ని ఆ పరమేశ్వరుడు యేసుస్వామి సదాకాలం దీవించిన కానీ అక్కడ చదువుతాడు అనమాట. కాబట్టి ఈరోజు చదివింపులొద్దు. సమూయేలు 2వ గ్రంథంలో, దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. 7వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు
దావీదుతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తాం. చూడండి, ఈ అధ్యాయంలో ఒక మంచి రెఫరెన్స్ ఉంది. అది 14 వచ్చిన మనం, నేను అతనికి తండ్రినై ఉందును అనే మాట. ఇది ఎవరి విషయంలో చెప్పబడిన మాట అంటే, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో చెప్పబడిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 5వ వచనం, నేను ఆయనకు తండ్రినై ఉందును. కాబట్టి దావీదు కుమారుడు అంటే సొలొమోను మాత్రమే కాదు, అది ప్రస్తుత అర్థం. అయితే అందులో ప్రవచన అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు. సో దావీదు కుమారుడైన క్రీస్తు ఏం కడతాడు? మందిరం కడతాడు. అది సంగమా, ఇశ్రాయేలీల మందిరం? చెప్పండి. దావీదు కుమారుడైన క్రీస్తు కట్టే మందిరం సంఘం అంటారు, ఇశ్రాయేల్ కొరకైన మందిరం అంట. సంఘం. పెద్దాపురం నుంచి అప్డేట్ వచ్చింది అనమాట సంఘం అని. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. రెండు కడతాడు అన్న. దావీదు కుమారుడైన క్రీస్తు ఇశ్రాయేలు కొరకు. దావీదు ప్రభు అయిన క్రీస్తు సంఘం కడుతుంది. సంఘాన్ని కట్టే మందిరం కాలంలో క్రీస్తు దావీదు ప్రభు అన్నమాట. ఇశ్రాయేల్ కొరకు మందిరం కట్టే కాలంలో క్రీస్తు దావీదు కుమారుడు అన్నమాట. అందుకనే ఈ కాలాన్ని ఏమంటామంటే దావీదుకు ప్రభు అయి ఉన్న క్రీస్తు. 110వ కీర్తన 1వ వచనం. ఈ కాలంలో ఆయన సంఘాన్ని కడుతున్నాడు అన్నమాట. సంఘం అనే మందిరం కడుతున్నాడు. భవిష్యత్తులో ఆయన దావీదు కుమారుడైన క్రీస్తుగా ఆయన ఇశ్రాయేల్ కొరకు మందిరం కట్టబోతుంది. అన్నావు సార్, మళ్ళీ చెప్పండి. నన్ను అర్థం కాదు. దావీదుకు ప్రభు, దావీదు కుమారుడు అనే కాన్సెప్ట్ అన్నారా మీరు? జూమ్ మీటింగ్ లో చాలాసేపు డిస్కషన్ చేసాం ఆ కాన్సెప్ట్. దావీదు కుమారుడైన క్రీస్తు, దావీదుకు ప్రభు అయిన క్రీస్తు. ఇంటే విన్నట్టు, వినకపోతే వినలేనట్టు చెప్పండి. నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీటింగ్ అయ్యాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినలేదన్నా. ఓకే, వినలేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దావీదు కుమారుడైన క్రీస్తు అంటే ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏమన్నారంటే, మార్క్స్ వార్త చదవండి ఒకసారి. చాలాసార్లు చెప్పుకున్నాం కానీ ఒకసారి కొంతమంది అడగలేరు కాబట్టి వారి కొరకు చెప్తున్నాను. దావీదు కుమారుడైన క్రీస్తు, దావీదుకు ప్రభు అయిన క్రీస్తు అనే అంశము 12వ అధ్యాయము మార్క్స్ వార్త వచనం 37 చదవండి. వచనం 37. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడునని అడిగాను. ఓకే, ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏమడిగారు? ఏమడిగారు చెప్పండి. దావీదు ప్రభు అని చెప్తున్నాడు కదా, మరి ఇలా కుమారుడు. దావీదుకు ప్రభు అని ఎక్కడ చెప్పాడు? 110వ కీర్తనలో. అదే పైన ఉంది రెఫరెన్స్. నువ్వు చదివిన వచనం పైన ఉంది. 110వ కీర్తన 1వ వచనంలో దావీదు క్రీస్తుని ఏమంటున్నాడు? ప్రభువు అంటే తండ్రి నా ప్రభువుతో, అంటే నా ప్రభు అంటే యేసుక్రీస్తు, దావీదు క్రీస్తు నా ప్రభు అంటున్నాడు. ఇప్పుడు కడుపును పుట్టినవాడిని ఎవరైనా ప్రభు అంటారా? అనరు కదా. మరి దావీదు కుమారుడైన క్రీస్తు అని యూదులందరూ చెప్తున్నారు. మరి ఆయన దావీదుకి ఎలా ప్రభు అవుతాడు? ఎలా అవుతాడు? ఎప్పుడు అవుతాడు? దావీదుకు ప్రభు ఎప్పుడయ్యాడు? ఏ కాలంలో అయ్యాడు అని అంటే సంఘ యుగంలో అయ్యాడు అనమాట. సంఘకాలంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 110వ కీర్తన 4వ వచనం, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వం చేస్తున్నాడు. రాంబాబన్న, నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు నన్ను చెక్ చేసుకొని చూస్తున్నారు లేదు పాస్టర్ గారు, వీడియో ఆఫ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వద్దు. దావీదుకు ప్రభు అయిన క్రీస్తు అంటే ఏంటో, దావీదు కుమారుడైన క్రీస్తు అంటే ఏంటో మీరు చాలాసార్లు విన్నారు, అయినా మళ్ళీ చెప్తున్నాను. దావీదు కుమారుడైన క్రీస్తు అంటే యూదులు ఆయనను దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. అయితే క్వశ్చన్ ప్రభు ఏమడిగాడు? మరి నిజంగా క్రీస్తు దావీదు కుమారుడు అయితే మరి 110వ కీర్తన 1వ వచనంలో దావీదు క్రీస్తు నా ప్రభు అని ఎలా చెప్పాడు? కడుపును పుట్టేవాడు ప్రభు ఎలా అవుతాడు కదా? అలా అడిగినప్పుడు దాని అర్థం ఏంటంటే అది
ఇశ్రాయేలీలకు మరుగు చేయబడిన మర్మం అన్నమాట. దానినే సంఘకాలం అంటారు. ఇది ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చెప్పారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2లో ఏం చెప్పారు? కృప విషయమైన ఏర్పాటు 3వ వచనంలో దాన్ని క్రీస్తు మర్మం అన్నాడు. ఈ క్రీస్తు మర్మము 6వ వచనంలో చెప్పాడు. 6వ వచనంలో చెప్పాడు, లేదా వచనం 5 చూడండి. ఈ మర్మము పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇశ్రాయేలీలు ఎవరికి సంఘం అంటే ఏంటో తెలియదు. సంఘం తెలియకపోతే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కూడా తెలియదు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏంటంటే, ఈ సంఘకాలంలో యూదులు అన్యులు ఒకే తండ్రి కుమారులు అవుతారు. దీన్ని ఎవ్వరు కూడా నమ్మలేదండి. ఈవెన్ దానియేలుకు చాలా మర్మాలు దేవుడు బయలుపరిచాడు, కానీ ఈ మర్మం అపోస్తుడైన పౌలుకు బయలుపరిచాడు. అందుకని ఏమన్నాడు? దేవదర్శనం వలన క్రీస్తు మర్మం నాకు తెలియపరచు. ఓకే, ఎవరైనా చెప్తారా? దావీదు కుమారుడైన క్రీస్తుకు దావీదు ప్రభు అయిన క్రీస్తు డిఫరెన్స్ ఎవరైనా ఒకరు చెప్పండి. చెప్పండి, ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది అనటానికి సూచన. చెప్పిన వాళ్ళే కాకుండా దావీదు కుమారుడైన క్రీస్తుకు దావీదుకు ప్రభు అయిన క్రీస్తుకు డిఫరెన్స్ ఏంటి? దావీదుకి ప్రభు అయిన క్రీస్తు అంటే సంఘకాలంలో యేసు ప్రభు వారు, దావీదుకు కుమారుడైన క్రీస్తు అంటే ఇశ్రాయేలీయుల కొరకు మందిరం కట్టబోతున్న యేసు ప్రభు వారు. రైట్. క్రీస్తు దావీదుకు ప్రభు అంటే అర్థం ఏంటంటే సంఘకాలంలో ప్రభు అయిన క్రీస్తు అని అర్థం. దేవుని కుడిపార్శ్వాన ఉన్న క్రీస్తు అని అర్థం. సో వినండి, ఇక్కడ దావీదు కుమారుడైన క్రీస్తు కట్టే మందిరమేది, దావీదుకు ప్రభు అయిన క్రీస్తు కట్టే మందిరమేది. మత్తయి సువార్త 16:18 యేసుప్రభు ఏమన్నారు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదునా అన్నాడు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తు దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడిన తర్వాత. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33 వచనం. ఓకే, ఈ కాలంలో క్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పాలా? స్పీడ్గా చెప్పాలా? ఈ కాలంలో క్రీస్తు ఎలా ఉన్నాడు? దావీదు ప్రభు అన్నాడు. దావీదు ప్రభు అన్నమాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఒకసారి 35, 36 చదవండి స్పీడ్గా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 35, 36 వచనం. నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చోమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతే రూఢిగా తెలుసుకున్నామని చెప్పారు. ఇశ్రాయేలు వంశం రూఢిగా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే క్రీస్తు దావీదుకు ప్రభువు. ఇశ్రాయేలులకు ఆల్రెడీ తెలిసిన సంగతి ఏంటి? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య, అదనమాట. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, అది ఇశ్రాయేలుకి తెలిసిన సంగతి. కానీ ఇప్పుడు రూఢిగా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే క్రీస్తు దావీదుకు ప్రభు అనే సంగతి. ఇది క్రీస్తు మర్మం. ఇది పూర్వకాలంలో ఎందున్న మనుషులు దానియేలు గారికి కానీ జకరియా గారికి కానీ ఎవ్వరి ప్రవక్తలకు దేవుడు బయలుపరచలేదు. ఇది అపోస్తుడైన పౌలుకు దేవుడు బయలుపరిచాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవ్వరికి ఇవ్వని ప్రత్యేకమైన ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మన ఎదురు చూడాలి అంతే, నిరీక్షణ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆయన యందు నిరీక్షణ ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడు. రోమపత్రిక 5:5. కాబట్టి ఈ వచనాలు వింటున్న వారు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచనం ఏంటంటే దావీదే ఈ సంగతిని నమ్మాడు కాబట్టి దావీదుకు దేవుడు ఇంకొక ఆధిక్యత ఇచ్చాడు. అదేంటంటే దావీదుకు ప్రభు అయిన క్రీస్తు అను కాలాన్ని నేడు అనబడు దినమని దావీదు వ్రాసాడు అనమాట. అందుకనే కీర్తనల గ్రంథాన్ని ఏ గ్రంథం అని చెప్పాడు? కీర్తన గ్రంథాన్ని ఏ గ్రంథం అన్నాడు? దావీదు గ్రంథం అన్నాడు. చదవండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత అక్కడి నుంచి చదవండి. దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుతున్నాడు. కీర్తనల గ్రంథాన్ని దావీదు గ్రంథం అని ఎందుకు అన్నాడంటే కీర్తనల గ్రంథంలో నేడు అనబడు సమయాన్ని బట్టి. ఏ కీర్తనలో ఉంది ఈ మాట? సత్యప్రసాద్ గారు చెప్పండి. 2వ కీర్తన 2వ కీర్తన. ఇంకో కీర్తన 110. 110వ కీర్తన నేడు అని లేదు. 95లో 95వ కీర్తన రైట్ ఆన్సర్. 95వ కీర్తనలో 2వ కీర్తనలో నేడు అనబడే మాట ఉంది. ఆ విషయం ఇక్కడే హెబ్రీ పత్రికలో రాశాడు. హెబ్రీ పత్రిక 3:8 95వ కీర్తన. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము వచనం 5 2వ కీర్తన. 2వ కీర్తన 95వ కీర్తనను బట్టి కీర్తనల గ్రంథంలో ఉన్న ఈ నేడు అనబడు సమయాన్ని బట్టి కీర్తన గ్రంథాన్ని దావీదు గ్రంథం అన్నాడు. కీర్తన గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఎవరి పేరు గొప్ప చేయబడింది? కీర్తన గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఎవరి పేరు గొప్ప? మోషే పేరు. మోషే పేరు. కీర్తన గ్రంథాన్ని దావీదు గ్రంథం అంటే ఎవరి పేరు గొప్ప చేయబడింది అంటే క్రీస్తు. దావీదు పేరు కదా. మీరు ఇప్పుడు చూడండి, ఒక మాట చూపిస్తాను, మీరు అవాక్ అవుతారన్నమాట. అవాక్ అయి టైడ్ కొత్తదనం ఇది. చూడండి వాక్యంలో సమూయేలు 2వ గ్రంథం. ప్రభు ఎంత అద్భుతంగా ఈ విషయాలు రాశాడో మీరు చూస్తే మీరు నిజంగా ప్రభుని స్తుతిస్తారు. సమూయేలు 2వ గ్రంథం 7:9 చదవండి. 7:9. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు నీ పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఏమన్నాడు? గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసిన. ఈ ఉదయం చెప్పుకున్న గనుల్లో ఒక గనుడు మోషే. ఆ మోషేకి ఇచ్చిన ఘనత, అటువంటి ఘనతే దావీదు కూడా ఇచ్చాడు. బుక్ ఆఫ్ మోజెస్ అని చెప్పబడిన కీర్తనల గ్రంథాన్ని బుక్ ఆఫ్ డేవిడ్ అని కూడా చెప్పారు. కాబట్టి దేవుడు మనకు పేరు ఇవ్వాల, మనం పేరు ప్రసిద్ధి చేసుకోకూడదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయంలో నీ నామమును నేను గొప్ప చేయదును అన్నాడు. ఇది నమ్మిన వాళ్ళు ఎవరు బాబేలు గోపురాలు కట్టకండి. పేరు కోసం ఏది చేయొద్దండి దయచేసి. ఎందుకంటే పేరు కొరకు చేసిన వాళ్ళని దేవుడు తారుమారు చేస్తాడు. పేరు కొరకు వెళ్తే తారుమారు అవుతాం. కానీ ప్రభువే మనల్ని గొప్ప చేస్తే మన నామాన్ని ఆయన గొప్ప చేస్తాడని. అందుకనే నాకంటే మీరు అలసిపోతున్నారు కాబట్టి కొన్నిసార్లు వాక్యం ఆపాల్సి వస్తుంది, కానీ ఆపను అనమాట. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం 2 సంగతులు ఇంతవరకు ధ్యానం చేసాం. మొదటి సంగతి, దావీదు చేయాలనుకున్న పని, కానీ దేవుడు ఆ పనిని వద్దన్నాడు, నువ్వు చేయొద్దన్నాడు. రెండవది మనం స్టడీ చేసిన దేని గురించి? నేను అతనికి తండ్రినై ఉందును అనే అంశాల్లోంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసాం. ఇక లాస్ట్ది, ఎంతటి వాడను యేసయ్య, కొంతైన యోగ్యుడని కానయ్యా, ఎంతగా నన్ను హెచ్చించుటకనే పాట అది కావచ్చు, లేకపోతే ఎంతటి వాడనయ్యా అని కావచ్చు. అందరు రాసిన పాటల లిరిక్స్ ఇక్కడే ఉంది చూడండి. వచనం 18, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇలాగూ ఇందులో చాలా విషయాలు చెప్పాడు. చాలా మంది ఎండ్లో కనపడే ఒక ప్రామిస్ ఈ అధ్యాయంలో ఉంది. అది 29వ వచనం. 29వ వచనంలో ఏముంది? నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడును కాదు. అది అందరూ అనండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును కాదు. మన ఇంట్లోకి వస్తే ఎవరో మనల్ని ధనవంతులుగా చేసినట్లు ఉండకూడదు. ప్రభువే మనల్ని ధనవంతులుగా చేశాడు అన్నట్లు. ఓకే, ప్రభువే మిమ్మల్ని దీవించి మిమ్మల్ని దీవెనగా ఉంచును గాక. సో చూడండి, ఈ వచనంలో ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు అన్నాడు కదా. అసలు దావీదు ఎందుకు ఎంత కృతజ్ఞత చెప్పాడు తెలుసా? దేవుడు దావీదుకు తన కుటుంబాన్ని గురించి, తన సంతానాన్ని గురించి వాగ్దానం ఇచ్చాడు. మనం పోయాక మన పిల్లలు ఏమైపోతారో అనే దానికంటే నువ్వు వెళ్ళిపోయినా నేను నీ పిల్లల గురించి నేను చూసుకుంటానని ప్రభు చెప్పడం ఎంత గొప్ప సంగతి.
సౌలుకు నా కృప దూరం చేసినట్లు నీ సంతానం నేను దూరం చేయనని చెప్పాడు. ఈ దేవుడు తన కుటుంబాన్ని గురించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు చాలా కృతజ్ఞత చెప్పాడు. ఈ వచనాల్లో 18 నుంచి 29 వచనాల్లో దావీదు తెలియజేసిన కృతజ్ఞత అంతా ఉంది ఇందులో. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఆ తరము వారు అందరూ కూడా పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తర్వాత ఏ తరం అయితే వచ్చిందో వారు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టిందని రాయబడింది. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, మన పిల్లలను ఆయన చూసుకుంటాడు, మన కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు అనే వాగ్దానం మనం పొందుకోవటం చాలా గొప్ప సంగతి. అబ్రహాం పొందిన వాగ్దానం ఎవరి గురించి? ఆదికాండం 12:3 అతని సంతానాన్ని గురించి, 12:7 అతని సంతానాన్ని గురించి. దావీదు పొందిన వాగ్దానం ఎవరి గురించి? అతని సంతానాన్ని గురించి. కాబట్టి కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫ్యామిలీ లైఫ్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇంకోటి, కొన్నిసార్లు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళినా ప్రామిస్ని నమ్మండి. డిస్టర్బెన్స్ అనేది ఉన్నా ప్రామిస్ అనేది నమ్మండి. అంతేగాని ఇంకా ఇదే నా భార్యతో నేను దూరం అయిపోతా, నా భర్తకు నేను ఇక దూరం అయిపోతా, అవసరమైతే దేవుని కోసం నేను ఎవరినైనా వదిలేస్తా అని అట్లా మాట్లాడకుండా ఫ్యామిలీ లైఫ్ అనే దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఈ అధ్యాయంలో దావీదుకు ప్రభు చేసిన వాగ్దానం అంతా దేని గురించి అంటే కుటుంబము అనే దాని గురించి చేశాడు. మీరు ఇదంతా చదవండి, దావీదు కుటుంబం గురించి రాశాడని. దుష్టుడి యొక్క ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే కుటుంబము అనే వ్యవస్థను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వాడు వివాహం అనే దాన్ని నిషేధిస్తున్నాడు. వివాహం నిషేధించడం అంటే పెళ్లి చేసుకోవద్దని కాదు. కుటుంబము అనే వ్యవస్థకు వేరుగా, వివాహం అనే వ్యవస్థకు వేరుగా స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు అపవిత్రత ఏదైతే జరిగిస్తున్నారో అది వాస్తవంగా వివాహాన్ని నిషేధించడం అన్నమాట. మ్యారేజ్ ప్లాన్ని, ఫ్యామిలీ ప్లాన్ని వాడు ఇష్టపడ్డు. ఎందుకంటే సాతాను గాడి కుటుంబం ఉందా, ఆడికి కుటుంబం ఏడిసిందా? ఆడికి లేదు కుటుంబం. అందుకనే వాడు కుటుంబ జీవితాన్ని వాడు ఎంత మాత్రం ఇష్టపడ్డు. సో మరి నాకు పెళ్ళి అవ్వలేదన్నా నేను ఏం చేయాలని ఎవరైనా నన్ను అడిగితే చెప్తాను, కొంతమంది పెళ్ళిళ్ళు చేయండి. ఓకే, మీ పెళ్ళి అవ్వకపోతే కొంతమంది పెళ్ళిళ్ళు చేయండి. అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఓకే, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి 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 అని తిరగకండి. దేవునికి టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడే పెళ్లి జరిగింది. అది కూడా నీ కొరకు నిర్ణయించబడిన అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చింది, నీ కొరకు నిర్ణయించబడిన అబ్బాయి నీ లైఫ్లోకి వస్తాడు. ఎందుకు? ఇంతకుముందు నువ్వు చాలా ఉపదేశాలు పొందినవాడు, వాగ్దానాలు పొందిన వారి జీవితంలో ఒక రాంగ్ పార్ట్నర్ వద్దామని ప్రయత్నం చేసినా దేవుడు రానియడు. అందులో ఎంత పెద్ద పాస్టర్, బిగ్ పాస్టర్ ఉన్నా కూడా దేవుడు పని అవని. ఇదేంట్రా బాబు, ఇంత పెద్ద పాస్టర్ గారు ఉంటే పెళ్ళి అయిపోద్దా నువ్వు అనుకోవద్దు. పెద్ద పాస్టర్లు ఇన్వాల్వ్ అయినా అవదు పెళ్ళి. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు వాగ్దానాలు పొందుకున్నవాడు. వాగ్దానాలు పొందుకున్నవాడి జీవితంలోనికి ఆఖరు వచ్చేసిందా రాలేదా? ఆదికాండం 12లో 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు పొందుకున్నాడు. ఆ 2 వాగ్దానాలు పొందుకున్న వాని జీవితంలోనికి ఒక రాంగ్ పర్సన్ వచ్చేసింది. దేవుడు ఏం చేశాడు? రాంగ్ పర్సన్ని అమ్మా పెట్టిబేడ సర్దుకొని బయట పోమన్నాడు. అలాగే దేవుడు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు దూరం చేస్తాడు, ఎందుకంటే వారు రైట్ పర్సన్స్ కాదు కాబట్టి. అట్ ది సేమ్ టైం కుటుంబ జీవితంలో ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు కూడా కుటుంబానికి వేరుగా నా భవిష్యత్తు ఉంటుందని అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలు బాగు చేస్తాడు. ఎందుకంటే మీ దగ్గర చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలన్నీ కుటుంబాలు కట్టడానికే, వాగ్దానాలన్నీ కుటుంబాలు నిర్మించడానికే. కాబట్టి నా కుటుంబం ఏమైపోతుంది అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువే ఇన్వాల్వ్ అయితే ఎవరు ఏమీ చేయలేరు. ప్రభువే ఇన్వాల్వ్ అయితే ఎవరు ఏం చేయలేరు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి ముగిస్తాను. ఈ కడవరి దినాల్లో నోవాహు దినాలు, లోతు దినాలు. లోతు కుటుంబం పాడైంది, కానీ నోవాహు కుటుంబం ఓడలో భద్రపరచబడింది. అటువంటి బిగ్ షిప్ని దేవుడు మీకు ఇచ్చును గాక. ఆ ఓడలో మీ కుటుంబాలను కాపాడును గాక. మీకు ఒకటి చెప్పిన, కుటుంబం కాపాడుకోవటం అంటే కేవలం కూతుర్లను కాపాడుకోవటమే కాదు, అల్లుళ్ళు కూడా కాపాడుకోవడం. కేవలం అల్లుళ్ళని కాపాడుకోవడం కాదు, కుమారులను కాపాడుకోవడం కాదు, కోడళ్ళు కూడా కాపాడుకోవడం. లోతు అల్లుళ్ళు, నోవాహు కోడళ్ళు. లోతు దినాలు, నోవాహు దినాలు. లోతు అల్లుళ్ళ దృష్టికి లోతు ఏమయ్యాడు? ఎగతాళి అయిపోయాడు. లోతు అల్లుళ్ళ దృష్టికి లోతు ఎగతాళి చేయబడ్డాడు. కానీ నోవాహు మాట నోవాహు కోడళ్ళు వింటున్నాడు. కాబట్టి అబ్బాయి అమ్మాయి పుట్టిన వాళ్ళకి అయితే అల్లుడు మాట వింటాడు, కోడలు మాట వింటాడు.
ఓకే, ఇద్దరు అబ్బాయిలు అయితే ఇద్దరు కోడళ్ళు మాట వింటారు, ఇద్దరు అమ్మాయిలు అయితే ఇద్దరు అల్లుళ్ళు మాట వింటారు. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ, ఈ విషయాలు ధ్యానం చేయండి. ఏదో ప్రసంగాలు చేసేసినప్పుడు అత్త కోడళ్ళు అంటే అమ్మ కూతురులాగా ఉండాలని ప్రసంగాలు చేసేసి ఇప్పుడేమో ఆ, అత్తల్లాగా అమ్మలు ప్రవర్తించకండి. సో దేవుని వాక్యం మీతోటే మాట్లాడుతుంది. మనం అందరం కూడా కుటుంబం గురించి ఆలోచించాలి. రేపు పొద్దుట ఉంటాం పోతాం, అంతేనా? మరి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి మనం. అంతేగాని నువ్వు నేను నిన్ను చూసుకుంటాను, ఎవరేమంటారు నేను చూస్తాను అని ఎప్పుడు సపోర్ట్ ఇవ్వకండి. ఎలాగూ వాళ్ళని కలపాలి అనే దాని కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన యొక్క సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం కుటుంబ జీవితాలు పాడు చేయకూడదు. దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రేమిస్తున్నాడు. సంఘము బలంగా ఉందంటే అర్థం ఏంటంటే సంఘములో కుటుంబాలు ఉన్నాయని అర్థం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు. కాబట్టి మనం ఈ పరిచర్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. నిర్మించబడే కుటుంబాలను చూద్దాం. ఓకే, పాడైపోయిన కుటుంబాలు తిరిగి నిర్మించబడతాయి. కుటుంబాలుగా ఉండని పరిస్థితులను దేవుడు కుటుంబాలుగా చేస్తాడు. దేవుడి తలంపులు మనందరి వెనుకట్లో దీవించును గాక. దావీదు కుటుంబాన్ని కాపాడిన దేవునికి స్తోత్రం. నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో కూడా మన కుటుంబాల విషయంలో ఆలోచిస్తూ ఈ ఉదయం మనతో మాట్లాడిన ప్రభుకి స్తోత్రం. ప్రభు తలంపులు మనకు దీవించు. ప్రభు స్తోత్రం. చక్కని వర్తమానం ద్వారా దేవుడు మనం ప్రేమించి ఇచ్చిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం నుంచి దేవుడు మరికొన్ని సంగతులు మనకు తెలియజేశాడు. మరి దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు మరి ప్రభు చేత పుచ్చుకుంటేనే మనం ఆయన చేయగలుగుతామనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి మనలో కార్యసాధకమైన ఆయన క్రియాశక్తిని బట్టి మనం పోరాడుతూ ప్రయాసపడగలుగుతామని, మరి మన ప్రయాసకి వెనుకున్నది ఆయన కృపనేనని మనము నేర్చుకున్నాం. మరి దేవుడు వాడుకోవడానికి మనము పరిశుద్ధత విషయమై అనిందంగా ఉండాలి, పరిశుద్ధతను ఫలించాలి అనే విషయం కూడా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు వాడుకుంటున్నాడంటే, లేకపోతే దేవుడు సంగతులు దయచేస్తున్నాడంటే మరి పరిశుద్ధత విషయమై అనిందంగా ఉన్నప్పుడు, లేకపోతే నమ్మకత్వంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రేమిస్తున్నాడనే దాన్ని బట్టి ఆయన మనకు వాడుకుంటాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా మరి ఆయన వాడుకుంటాడు, సంగతులు తెలియజేస్తాడని మరి మనం నేర్చుకున్నాం. మరి సువార్త ప్రకటన కూడా మరి ఆక్షేపించబడకుండా ఉండాలంటే, లేకపోతే ఆ ప్రకటన రక్షణార్థంగా ఉండాలంటే మరి సువార్త సత్యము ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. సువార్త అనేది విశ్రాంతిని కూర్చున్న వాగ్దానం అని మనం నేర్చుకున్నాం. మరి ప్రకటించేవారు ఆత్మ సహాయాన్ని కూడా ప్రకటిస్తున్నప్పుడు మరి సువార్త సత్యాన్ని గ్రహించి సువార్త ప్రకటిస్తున్న వారికి అది ఆక్షేపణగా ఉంటుందని మరి మనం విన్నాము. మరి ఆత్మను బట్టి విత్తడము అంటే వాక్యోపదేశం పొందుకున్న వారు మరి ఆత్మను బట్టి విత్తిన వారికి మరి రుణస్థులై ఉన్నారని అనే సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఇచ్చను బట్టి వారు విత్తితే, అంటే ఆత్మ సంబంధమైన వాటిని పొందుకొని ఇచ్చలను బట్టి విత్తినప్పుడు వారు 3 సంగతుల గురించి మనకు అంటే ప్రధానత్వాన్ని కోరుతూ, లేకపోతే శ్రేష్టమైన వాటిని ఇయ్యలేరని, లేకపోతే ప్రయాసం బట్టి ఇస్తారు కాబట్టి ఆ విషయంలో వారు అతిశయిస్తారని కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు మందిరాన్ని కట్టవద్దు అన్నాడు. అంతేకాదు నీ సంతానాన్ని స్థిరపరుస్తానని దావీదుకు మరి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు, మరొక మాట దావీదు కుమారుడు దావీదుకు ప్రభు అనే విషయాన్ని కూడా కొంచెం మనం ఉదయకాల సమయం నేర్చుకున్నాం. ప్రస్తుతం దావీదుకు ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఈ సంగమన కాలము, ఈ కాలము ఇశ్రాయేలుకు మరుగ్గా ఉన్న కాలం అని, తర్వాత మరి దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఇశ్రాయేల్ మందిరం కట్టబోతున్నాడని మరి యొక్క సంగతి మనం నేర్చుకున్నాము. ఈ మర్మం అనేది ఏదైతే ఉందో అది అపోస్తులైన పౌలుకు మాత్రమే అది బయలుపరచబడిందని, ఇది కృప విషయం ఏర్పాటని మరి మనం నేర్చుకున్నాము. మరి దేవుడు లోకంలో గనులైన వారికి కలిగే పేరుని కలగజేస్తానని దావీదు చెప్పినట్టు, అంతేకాదు తన సంతానాన్ని గూర్చిన వాగ్దానాన్ని దావీదుకి ఇచ్చినట్టు మరి దేవుడు మన కుటుంబాలను భద్రపరుస్తాడని, మరి సాతానైతే దుష్టుడు మరి కుటుంబ వ్యవస్థను పాడు చేయాలని మరి నిషేధించాలని చూస్తున్నాడు. కానీ దేవుడు మన సంతానాన్ని గూర్చిన వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని భద్రపరుస్తున్న ప్రభు స్తోత్రం. శ్రేష్టమైన వర్తమానం అందించిన ప్రభు ఆత్మ చేత శ్రేష్టమైన వర్తమానం అందించిన ప్రియ దేవుని సేవకులకు కూడిక పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలు ప్రార్థన చేసిన వారికి, అలాగే కీర్తనలు పాడిన వారికి, అలాగే వాక్యం చదివి వినిపించిన స్త్రీలకు, వాక్యం కొరకు సహాయం చేసిన వారందరికీ, అలాగే వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు వైజాగ్ ప్రాంతంలో మరి యూత్ రిట్రీట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ యొక్క కూడిక నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మనము చివరి ప్రార్థన చేసుకొని కూడిక ముగింపు చేసుకుందాం. మన మధ్య ఉన్న భాస్కర్ గారు ఉన్నారు, వారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. అనే వందనాలు. వందనాలండి. ప్రార్థించుకున్నామండి. మహాపరిశుద్ధమైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన, మీ శ్రేష్టమైన, మీ దివ్యమైన పాదాలకు ఈ ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం దేవ. నాయన, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారయ్యా. నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి వర్తమానాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నా తండ్రి, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, మా యొక్క ఉద్దేశాలు అన్ని ప్రభువా మీ వైపు చూస్తున్నాయి దేవా. నాయనా, నా తండ్రి, మీరు మా పట్ల కలిగినటువంటి నాయన అనేక ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నా దేవ, మాకు కావాల్సినటువంటి వర్తమానాలతో మా హృదయాలను మీరు తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, మీరు సంఘాన్ని ఎంతగానో బహుగా ప్రేమిస్తున్నారు తండ్రి. సంఘం ద్వారా ఆయన అనేక కార్యక్రమాలు మీరు జరుపుకుంటున్నారు నాయన. ఎదిగో దానికి నాయన మరి ఎంతో మంది ప్రభువా నీతి పరిచారకులను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నా దేవ, మరి వారి పట్ల మీరు అనేక కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఆయన ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాకి అనేక సంగతులన్నిటి ప్రభువా నాయన చెప్పడానికి మీరు ఎంతో ఇష్టపడ్డారు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. మరి 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయాన్ని ప్రభువా మేము ధ్యానిస్తున్నప్పుడు నా తండ్రి మాకు అర్థం కానప్పుడు ప్రభువా మీ యొక్క సేవకుల ద్వారా నాయన చక్కటి మాటల చేత మీరు మాతో వివరించినటువంటి విధానకై స్తోత్రాలు. నా తండ్రి, ఇదిగో మేము నీకు ఏది ఇవ్వాలని ఆశ ఉంటుంది కానీ ప్రభువా నాయన నువ్వు ప్రభు దాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావు అని మేము ఆలోచించినప్పుడు తండ్రి, మేము వాటి గురించి ప్రభువా నాయన మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి, నాయన మా యొక్క పరిశుద్ధత, మా యొక్క విశ్వాసము ద్వారా ప్రభువా నాయన నీతి క్రియలు పరిశుద్ధ ప్రభువా నాయన మరి సత్క్రియలు ద్వారా ప్రభువా నాయన మీరు గణపరచబడతారని మేము తెలుసుకున్నాము తండ్రి. నాయన, ఇదిగో మేము పరిశుద్ధంగా జీవించినప్పుడు నీతి క్రియలు, సత్క్రియలు నాయన మీరు మా పట్ల చేయిస్తారని నాయన మాకు అర్థమవుతుంది. నాయన, ఇదిగో మరి దావీదు ప్రభువా నాయన మీకు ఏమి ఇచ్చాడు కాదు కానీ ప్రభువా మీరు దావీదుకి ఏమి ఇస్తున్నారన్నది నాయన మేము ధ్యానించాలి. నాయన, పరిశుద్ధంగా జీవించినప్పుడే నాయన మీరు మమ్మల్ని వాడుకుంటారని నాయన, ఇదిగో మరి సువార్త అంటే మరి విశ్వాసం గురించినటువంటి వాగ్దానం అని, విశ్రాంతిని గురించినటువంటి వాగ్దానం అని ప్రభువా మీరు తెలియజేశారు. నాయన, దేవుని చేత మరి వాడబడకుండా ఉంటే నాయన, ఇదిగో మరి మా వెనకాల వచ్చినటువంటి ఎంతో మందికి ప్రభువా మేము ఆటంకంగా ఉంటామని ప్రభువా మీరు తెలియజేశారు దేవా. నాయన, ఇదిగో మరి అదే విధంగా ఆత్మ విత్తడం అంటే ప్రభు ఆత్మలో రుణపడి ఉన్నామని, ఇదిగో నాయన మేము ఎంత వాక్యాన్ని ఎరిగి ఉన్నామో, ఎంత వాక్యాన్ని మేము పొందుకున్నామో అంత రుణపడి ఉన్నామని ప్రభువా మీరు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. నా తండ్రి, ఇదిగో నిజంగా మీరు ప్రభువా ప్రతిరోజు ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నాయన, మేము వాక్యం పట్ల ప్రభువా నాయన మీకు మేము రుణపడి ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన మేము దాన్ని మేము గ్రహించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ విధంగా మేము ఎన్నో వాక్యాలు వింటూ ప్రభువా నాయన మా యొక్క నీతి మార్గంలో మేము నడుచుకోవడానికి మీరు ఎంతగానో మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నేను చక్కటి మాటల చేత మా హృదయాలను మీరు తృప్తిపరుస్తున్నారు. తద్వారా ప్రభువానైనా మా కుటుంబాల్లో ప్రభువానైనా మేము బ్రతకడానికి, మా కుటుంబాలు సరి చేసుకోవడానికి, చక్కటి మార్గంలో ప్రయాణించడానికి నా తండ్రి మీరు ఎంతగానో ఇష్టపడతారు కాబట్టి మీకు స్తోత్రం సమర్పిస్తున్నాము దేవా. నా తండ్రి, ఇదిగో మరి మా కుటుంబాలు మా పిల్లలను ప్రభువానైనా చూసుకుంటారు మా తండ్రి. మీరు నాయన వాగ్దానాలు చేస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన మరి సంఘం మరి బలంతో ఉందంటే మరి కుటుంబాలు బలంగా ఉన్నాయని దాని అర్థం ప్రభువా. నాయన, ఈ రోజు మా కుటుంబాల్లో ప్రభువా నాయన మీరు చూసుకున్నటువంటి విధానంపై స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, ఇదిగో సంఘాన్ని మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, సంఘాన్ని కాస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఇలాంటి వర్తమానాలతో నాయన ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం దేవా. నాయన, చెప్పినటువంటి మీ సేవకుని ప్రభా బహుగా మరి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ విషయంలో కూడా సహాయం చేయండి. వైజాగ్ లో నా తండ్రి, ఇదిగో మరి ఎంతో ప్రయాణం చేసి ప్రభా అక్కడికి వెళ్ళినయి ఉంటుండగా నా తండ్రి, ఇదిగో అక్కడ చక్కటి మరి రిట్రీట్ ను ప్రభా జరగడానికి కూడా మీరు యొక్క సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను.
నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నాయన ఇదిగో సంఘమంతా కలిసి ప్రభు నాయన మీ యొక్క వాక్యాన్ని నాయన మేము ధ్యానించాము, మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి స్తోత్రాలు. నాయన మా జీవితానికి కావాల్సిన వర్తమానాలతో మీరు ఇంకా నాయన ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం సమర్పిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో ఉండి నాయన మీ యొక్క ఉద్దేశాలు, మీ యొక్క సంకల్పాన్ని తెలియజేసినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నన్ను తగ్గించుకుంటూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తోత్రించి స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు భాస్కర్ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు మరి వందనాలు చెప్పుకున్న తర్వాత కూడిక ముగింపు చేయబడుతుంది. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాలను సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.